ఇది తమిళంలో ఇప్పటికే మంచి విజయాన్ని అందుకుంది కాబట్టి చిత్ర బృందం అంతా కూడా ఒక విజయవంతమైన సినిమా తెలుగు ప్రేక్షకులకు అందించబోతున్నాము అన్న విషయాన్ని నమ్మకంగా చెప్పడానికి ఈ పాత్రికేయ మిత్రుల సమావేశాన్ని నిర్మాత గారు ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సినిమాలో నాకు బాగా సంతోషకరమైన విషయాలు, గొప్ప దర్శకుడు శ్రీరాఘవ్ గారి దగ్గర పనిచేయడమే కాకుండా భవిష్యత్తులో మంచి సంగీత దర్శకుడిగా పేరు తెచ్చుకోబోయే అమృత్తో పనిచేయడం కూడా నాకు చాలా సంతోషం అనిపించింది. అతని బాణీలన్నీ కూడా రాయడానికి చాలా వీలుగాను, పాడుకోవడానికి చాలా మధురంగాను, వినడానికి చాలా శ్రావ్యంగాను ఉన్న బాణీలు ఆయన ఇవ్వడం జరిగింది. ఇలాంటి సంగీత దర్శకుల్ని మన తెలుగు సినిమాకి స్వాగతం చెప్పే ఈ చిత్రంలో నేను పాటలు రాయడం చాలా సంతోషంగా ఉంది. అలాగే ఈ సినిమాలో ఎక్కువ కష్టపడిన వాళ్ళలో రెండోవాడు మన బాలకృష్ణ గారు. ఆయన ఎందుకంటే దర్శకులు శ్రీరాఘవ్ గారు ఆయనకు నచ్చింది వచ్చే వరకు కూడా ఎంత కష్టపడతారో అందరికీ తెలుసు. కానీ ఆ కష్టానికి తగ్గ ఫలితం తమిళనాట ఇప్పటికే అందుకున్నారు. ఆయన తెలుగు వాళ్ళకు కూడా తన నటనని చూపించడానికి మీ ముందుకు వస్తున్నారు. మీ ఆశీర్వచనాలు ఆయనకు కావాలి. వీళ్ళందరినీ సమన్వయపరుస్తూ అద్భుతమైన సినిమా విడుదల దాకా తీసుకొచ్చిన నిర్మాత కోలా భాస్కర్ గారిని ఈ సందర్భంగా మనం అందరం అభినందించాలి, వారి కృతజ్ఞతలు కూడా తెలియజేయాలి. తమిళంలో ఆదరించినట్టే తెలుగు ప్రేక్షకులు కూడా ఈ సినిమాని ఆదరిస్తారన్న నమ్మకంతో సెలవు తీసుకుంటాం. అనంత శ్రీరామరావు గారు చెప్పినట్టు ఆయన్ని చాలా హింస పెట్టేశాం ఈ సినిమాకి. నేను కాదు, మా డైరెక్టర్ శ్రీరాఘవ్ గారు. ఎంత కష్టం అంటే ఆయన 2-3 సార్లు చెన్నైకి వచ్చి రావాల్సి వచ్చింది రికార్డింగ్ కోసమని. ఒకటి రాసేవారు, మళ్ళీ మార్చేవారు చేశారు. ఇలాగ ప్రతి ఒక్కరూ కష్టపడ్డా కానీ ఫైనల్ రిజల్ట్ మాత్రం చాలా బాగుంది. ఈ సినిమా ఏప్రిల్ 1 విడుదలకు సిద్ధంగా ఉన్నాము. ఈ సినిమాకి గత ఒక 1.5 మంత్ నుంచి మాతోటే ఉంటూ PVR ఉదయ్ గారు మాకెంతో సహాయం చేసి పెట్టారు. దీన్ని ముందుకు నడిపించడానికి కూడా మెయిన్ కారణంగా ఒక విధంగా ఆయన చెప్పుకోవాలి. ఎలా రిలీజ్ చేయాలి ఏంటి అన్నీ చెప్పి మాకు ఒక గైడెన్స్గా నిలబడ్డారు. అన్నీ డెఫినెట్గా మీకు థ్యాంక్ యూ సార్. అలాగే వామిక 2 years సినిమా ట్రావెల్లో ఏ రోజు కూడా విసుక్కోకుండా మా కోసం ఎప్పుడు పిలిచినా వచ్చింది ఆ అమ్మాయి. అలాగే ఎన్ని రోజులు కావాలన్నా షూటింగ్కి అటెండ్ అవుతూనే ఉండేది. ఈ సినిమా ఇన్ని కష్టాలకి కూడాను ఇంత కష్టపడి సినిమా తీసిన ఫైనల్ క్వాలిటీ అనేది చాలా బాగుంది. అంటే ప్రతి ప్రొడ్యూసర్ చెప్పుకుంటారండి నా సినిమా గొప్ప అని అందరూ చెప్పడమే కానీ వాళ్ళ బిడ్డ వాళ్ళకి బాగానే ఉంటుంది. కానీ ఆడియన్స్ పాయింట్ ఆఫ్ వ్యూ చూసేటప్పుడు ఎలా ఉంటుంది అనేది కూడా మీరే చెప్పండి. ఆల్రెడీ ఒక లాంగ్వేజ్లో మేము రిలీజ్ చేసాం, దాని రిజల్ట్ చూసాం, అక్కడ అప్రిసియేషన్ చూసాం కాబట్టి మేము బాగానే చెప్పుకోవచ్చు. తెలుగు వాడిని అయ్యింది కూడా మన తెలుగు ప్రేక్షకులకు వచ్చేటప్పుడు వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూ ఎలా ఉంటుందని వాళ్ళే ఆలోచించుకోవాలి. ఒక సక్సెస్ ఉంది కదా అని చెప్పేసి నేను ఏదో గొప్ప ఇక్కడ మాట్లాడడం కాదు, ఎందుకంటే నేను బేసిక్గా టెక్నీషియన్ని. నేను అలా మాట్లాడితే తప్పు అవుద్ది. అలాగే బాలకృష్ణ కోలా సెలవురాగం నాకు మిత్రుడైనా కానీ మిత్రుడే, అతనికి స్నేహం అనేది పక్కన ఉంటుంది. మానిటర్ దగ్గరకు వస్తే అతను ఒక టైపు. నువ్వు స్నేహితుడైతే పక్కనే ఉండు, ఇక్కడికి వస్తే నేనే కింగ్ అనే రకం. అలాగా అతనితో చాలా హింస కాదండి, ట్రైనర్. అంత పెద్ద ట్రైనింగు అతని జీవితంలో మళ్ళీ అక్కడ దొరకదేమో నాకు తెలిసి. ఫస్ట్ ఫిలింకే అతను 10 సినిమాలు చేసినంత అనుభవం అతను నేర్పించాడు. ఆ శ్రీరాఘవ్ గారిని మేము ఎప్పుడు మర్చిపోలేము. అలాగే ఈ సినిమాని నేను నా మిత్రుడు కంచర్ల పార్సాధికారులు నిర్మించాము. మా స్నేహం ఇది లాంగ్ టర్మ్ ఉంటుంది. ఈ సినిమాలో చాలామంది ఆర్టిస్టులు పనిచేసినా కానీ అలా టెక్నీషియన్స్లో వచ్చి అమృత్, శ్రీరాఘవ, మా ఎడిటర్ రుకేష్ ఫుల్ సపోర్ట్గా నిలబడి మాకంతా అసలు మామూలు కాదండి, వాళ్ళ కష్టం కొంచెం కాదు. నైట్ అండ్ డే వర్క్ చేసి ఇదే పని మీద ఉన్న వ్యక్తులు వాళ్ళు. కొన్ని సందర్భాల్లో సైక్లోన్ వచ్చి చెన్నై అంతా మునిగిపోతున్న టైంలో కూడాను బైక్లు వేసుకొని ఎటు వచ్చారో ఎటు వెళ్తున్నారో కూడా తెలియదు, అలా వర్క్ చేసి ఆ సినిమాని, ఆ రిజల్ట్, ఆ సినిమా సక్సెస్ని వాళ్ళు ఎంజాయ్ చేశారు. వాళ్ళు మాత్రమే కాదు, మేము ఎంజాయ్ చేసాము. అలాగే మా యూనిట్ సభ్యులు అందరినీ ఆశీర్వదించడానికి వచ్చిన మిమ్మల్ని అందరినీ చాలా థ్యాంక్స్ అండి. అలాగే కుర్రాడు బాలకృష్ణ కోలాని కూడా మీరు ఆదరించండి. వామిక ఆల్రెడీ భలే మంచిలో సినిమాలో చేసింది. ఆ అమ్మాయి షీ ఈజ్ వెరీ డెడికేటెడ్.
మంచి అమ్మాయి, మా యూనిట్తో పాటు మా కుటుంబంలో ఒక మనిషిలాగే ఉన్న వ్యక్తి. ఇక్కడ అజయ్ అనే ఒక వ్యక్తి, ఆయన వచ్చేసి ఓవర్ సెట్ చేశారు. ఆయన్ని ప్రత్యేకంగా చెప్పుకోకూడదు. లెమన్ ట్రీ హోటల్లో మాకు ప్రతి దానికి సపోర్ట్ చేశారు. మీరు సక్సెస్ అవ్వాలండి, మా సపోర్ట్ మీకు ఉంటుందని అరుణ్ అనే వ్యక్తి మాకు ఇక్కడ ఈవెంట్లు చేసుకోవడానికి కానీ అన్నిటికీ, వాళ్ళు ఎవరికి సినిమా వాళ్ళకి ఇవ్వకపోయినా కానీ మమ్మల్ని మాత్రం వాళ్ళ మెంబర్స్లో మమ్మల్ని ఒక మెంబర్గా చూసుకుంటున్నారు. మాకు సపరేట్గా ఒక గౌరవం ఇచ్చి ప్రెస్ వాళ్ళు వచ్చినా కానీ వాళ్ళకి ఎక్కడ ఇబ్బంది లేకుండా చూసుకోవడంలో వాళ్ళు చాలా కృషి చేశారు. వాళ్ళకి నా ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. అలాగే మా డిస్ట్రిబ్యూటర్లు అందరూ కూడాను చాలా ఉత్సాహంగా వచ్చి మా సినిమాని రిలీజ్ చేయడానికి థియేటర్లు ఇబ్బంది లేకుండాను, ఎన్నో ఇబ్బందులు ఉన్నాయి ఇవి ఉన్నాయి అంటున్నారు, కానీ మా సినిమాకి మాత్రం ఏ ఇబ్బంది లేకుండా థియేటర్లు ఇచ్చారు. వాళ్ళు అన్ని థియేటర్లు పెట్టి రిలీజ్ చేస్తున్నారు. పబ్లిసిటీ సైడ్ కానీ మనకు ప్రెస్ మీడియా ప్రెస్ కానీ అలాగే మీడియా ప్రతినిధులు కానీ అందరూ మాకు బాగా సపోర్ట్ చేస్తున్నందుకు చాలా ఆనందంగా ఉంది. ఇది శుభపరిణామం. మా ఏదో చిన్న టెక్నికల్ సినిమా తీసేయడానికి దూరంగా లేకుండా అందరూ దగ్గరకు వచ్చి మమ్మల్ని హక్కును చేర్చుకోవడం అనేది చాలా సంతోషంగా ఉంది. డ్యాన్స్ మాస్టర్ కళ్యాణ్ నాకు చిరకాల మిత్రుడు. సార్ అతను సాంగ్ చేసి పెట్టాలండి ఇలాగ అంటే, నేను వస్తాను కోలా ఇళ్ళు నీకెందుకు అని. అతను మామూలు బిజీగా లేదండి ఆ సీజన్లో, అసలు మొత్తం ఇండియాలోనే లేరు. మన కోసం ఎక్కడెక్కడి నుంచో వచ్చి టికెట్లు వేసుకొచ్చి సినిమాకి సాంగులు చేసి పెట్టి వెళ్ళిన వ్యక్తి. ప్రత్యేకంగా అతనికి నేను కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. తెలుగుకి రీషూట్లు చేసేటప్పుడు సాంగులు అవన్నీ చేసేటప్పుడు అతని దగ్గర కూర్చొని ఈ షాట్లు ఎలా తీయాలని అవి కొంత మార్చి చేసి నాకు అన్ని విధాలా సహాయం చేసిన వ్యక్తి. డెఫినెట్గా అతన్ని నేను మర్చిపోలేను. అలాగే నా స్నేహితుడు కంచెల పార్సాదిని కూడాను నేను మర్చిపోలేదు. నా కష్టంలో సుఖంలో అన్నింటిలో నా వెంటే ఉన్న వ్యక్తి. అతనికి ఏం చెప్పాలంటే కృతజ్ఞత మాత్రమే చెప్పుకోవాలి, అంతకంటే ఏం చేయగలం. ఆయనకి నా ఫ్రెండ్, అంతకంటే ఎక్కువ చెప్పిన కూడా ఎక్కువగా ఉంటుంది. My second Telugu film, Nannu Vadili Neevu Polevule, is releasing on 1st April, and I feel really happy and blessed that my first debut Telugu film was a hit here and people loved the film. And that was a comedy thriller kind of film, and this is completely opposite. This is a love story. What do we say? It's a drama genre. Yeah. So yeah, and I'm so happy that I've done a completely different film, you know, as compared to my first film in Telugu, and I'm really proud to be a part of this film. It's directed by Gitanjali Selvaraghavan, and the story and the screenplay is by Sri Raghava sir. And the moment I read the story, I was in love with the script. It's so amazing, so realistic. The characters are so realistic. The story is so realistic. When you'll watch the film, I'm sure you're gonna fall in love with it. And the music of our film, it's composed by Amrit, and he's just done an amazing job. I love the title track of our film. Even if you guys will hear it, I mean, you should. The music is out now. The title track of our film is like my favorite song. Like, I still don't understand the lyrics, you know, like the proper meaning of the lyrics, I don't know, but the music is so good that you can just feel the love in the music, in the composition. Then who? No. Our DOP, Sridhar sir. I think I would like to thank these people, our DOP Sridhar sir, our director Gitanjali ma'am, our script and screenplay writer, our sir Sri Raghava sir, and my assistant director and the assistant director of the film, Kripa. I think these 3-4 people have really helped me a lot to actually do what I've done in the film, and I'm really thankful to them. I think these were the main people who were constantly just helping me throughout the shoot. Then in Bhale Manchi Roju, I've danced a lot, proper filmy sequences,
fairy tale songs. But this is a realistic film, and we have a dance number in this as well. But the dance number is not something that you'll be like that, "Arey, this doesn't happen in real life." The song in this film in which we've performed is like it's just so real. Like two people are a couple dancing in a house. It's like that. It's really nice, and it's choreographed by Kalyan Master. Let me speak. He's just like he's helping me here also. Kalyan Master, he's just done an amazing job. His song, Saraka song, oh my god, I wish I was the hero of the film and I could have that song, and the dance in that song is so amazing. It's just so good. Well, the song has my name, so I'm happy. Saroja Manojana. So I'm happy that chalo I have my character's name in the song. And yeah, I think, and it was really good working. It was like an honor, you know, working in a film which is written by Sri Raghava sir, and he used to be there on the sets, and it was just so good to have him on the sets, and the way he used to explain on all these scenes, because he's written the script, the screenplay. You know, it was easy for us to, you know, ask him the questions about the characters or about all the doubts that we used to have. I've seen 7G Rainbow Colony. It's such an amazing film, and you know, those films which actually just leave you with an impact. I'm not sure if there is any social message in our film, but it just leaves that impact on you, and you just keep thinking, you know, you're just like, you've seen something good. So till the end, I saw the film in Chennai after the release, and I was just like, oh my god, I'm in this film, because it was just made so nicely. And then at that moment I actually understood the whole film, what was actually happening, and I'm just so proud to be a part of this film. And I'm so happy that it's my second Telugu film in which I'm playing a totally different character from what I've played in Bhale Manchi Roju, and I'm very sure that you people will like it. Just go and watch it on 1st April 2016. It's releasing Nannu Vadli Nive Pole Vele, and special thanks to Mr. Kola Bhaskar sir for being so patient with me. I think he has been so nice to me. It was a long journey. ఈ సినిమా వచ్చేసి శ్రీరాఘవ గారు సినిమాలోని ఇది ఒక డిఫరెంట్ కైండ్ ఆఫ్ లవ్ జానర్ ఇది. అండ్ మా సినిమా తమిళ్లో పెద్ద విజయం సాధించింది. అదేవిధంగా ఇక్కడ కూడా విజయం సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నారు. మీరందరూ మమ్మల్ని ఆశీర్వదిస్తారని కూడా నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ ఆయనతో మా జర్నీ వచ్చేసి ఆయన మాకు ఒక గైడ్ లాంటి ఒక వ్యక్తి. అంటే అన్నీ నేర్పిస్తాడు, ఎలాగ యాక్ట్ చేయాలి, ఎలాగ నిలబడాలి, లైక్ ఈ ఎక్స్ప్రెషన్ ఇది ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ఆయన మాకు ఎక్స్ప్లెయిన్ చేసి, ఆర్టిస్ట్కి కూర్చోబెట్టి నీట్గా ఎక్స్ప్లెయిన్ చేసి, యాక్షన్ నుంచి కట్ వర్క్ అన్నీ చెప్పి, ఏమీ తెలియన నాకు ఆయన అంతా ట్రైన్ చేసి ఈరోజు నన్ను ఒక వ్యక్తిగా మీ ముందు నిల్చోబెట్టినందుకు ఆయనకు నేను మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అండ్ ముందుగా ఈ సినిమాకి నేను మా నాన్నగారు కోలా భాస్కర్, ప్రొడ్యూసర్ ఆఫ్ ది ఫిలిం, ఆయనకు నేను ధన్యవాదాలు చెప్పుకుంటున్నాను. ఇంత మంచి నన్ను బాగా ఎంకరేజ్ చేసి ఈ సినిమా నా కోసం చేసి బాగా ఎంకరేజ్ చేశారు. అండ్ పార్థసారథి గారికి కూడా నా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఇంకా మ్యూజిక్ డైరెక్టర్ గురించి చెప్పాలంటే అండి, ఆయన కొత్త మ్యూజిక్ డైరెక్టర్. ఒక శ్రీరాఘవ గారు లాంటి ఒక డైరెక్టర్ ఆయన్ని సెలెక్ట్ చేసుకుని ఆయనకు ఒక ఆపర్చునిటీ ఇచ్చినందుకు ఆయన ఒక టాలెంట్ మనకు తెలుస్తుంది. నా ఫేవరెట్ సాంగ్ వచ్చేసి సరకు సాంగ్. అది అందరూ కాలేజ్ యూత్ అందరికీ టచ్ అవుతుంది ఆ సాంగ్. కంపల్సరీ మీరు ఆ సాంగ్ కోసమైనా సినిమా చూడాలి. అండ్ మా సినిమాలో చాలా ఎమోషన్స్ రియల్ లైఫ్లో జరిగే, ఒక 7/G బృందావన్ కాలనీలో ఎలాగైతే ఒక స్టూడెంట్, ఒక టైప్ ఆఫ్ పీపుల్, ఒక రియల్ స్టోరీ ఎలా అయితే మనకు కనెక్ట్ అవుతుందో, అదేవిధంగా మా సినిమా కూడా ప్రతి ఒక్కరి లైఫ్లో ఈ ఇన్సిడెంట్ మనకు జరుగుంటుంది. మ్యారీడ్ పీపుల్ కానీ అన్మ్యారీడ్ పీపుల్ కానీ ఇది మనకు జరుగుంటుందని అనిపిస్తుంది. అలాంటి ఒక ఎమోషన్ డ్రామా ఉండే సినిమా. అండ్ మా హీరోయిన్ వామిక, తనకి ఇది 2వ సినిమా ఇక్కడ. అందరూ తను కూడా మనస్ఫూర్తిగా ఆశీర్వదిస్తారని నేను కోరుకుంటున్నాను.
అండ్ శ్రీధర్ అండి మా సినిమా కెమెరామెన్, ఆయన రామ్జీ గారు అసిస్టెంట్ ఆయన. అండ్ ఈ సినిమాకి ఇది ఆయన ఫస్ట్ సినిమా. చాలా మంచి ఛాయాగ్రహం అందించారు ఆయన కూడా. అండ్ ప్రత్యేకంగా చెప్పుకోవాలంటే అండి కళ్యాణ్ మాస్టర్ గురించి, నాకు డ్యాన్స్ నేర్చుకున్నాను, కానీ నాకు కొంచెం ఏదో ఒక నర్వస్ ఫీలింగ్ ఉండేది. ఆ ఫీలింగ్ని నాలో నుంచి తీసి స్క్రీన్ ముందు అంత బాగా ఫ్రీగా నన్ను ప్రజెంట్ చేసే నాలో నుంచి అది తీసి ఫ్రీగా ఆయన ప్రజెంట్ చేయించారు. దానికి నేను ఆయనకి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అండ్ అందరు తప్పకుండా April 1 మా సినిమాని థియేటర్కి వెళ్ళి చూసి ఆశీర్వదించి మా సినిమాని ఇక్కడ కూడా విజయం సాధించాలని మనస్ఫూర్తిగా నేను కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. రాజాస్ ఎంటర్టైన్మెంట్ కొలాబరేషన్ UK లిమిటెడ్ అనే కంపెనీతో నేను ఇంతకుముందు కొన్ని సినిమాలు UKలో డిస్ట్రిబ్యూషన్ చేస్తున్నాను. నాకు కోలా భాస్కర్ గారు ఒక అన్నగారు, కంచర్ల పార్థసారథి గారు ఇంకో అన్నగారు. సో వీళ్ళు సినిమా చేస్తున్నారని చెప్పి నేను తెలిసినప్పటి నుంచి ఫాలో అవుతూ ఉన్నాను. నాకు ఇప్పుడు UKలో వేయటానికి అవకాశం ఇచ్చినందుకు నేను చాలా కృతజ్ఞత చెప్పుకుంటున్నాను కోలా భాస్కర్ గారికి. అలాగే ఈ సినిమా నేను తమిళ్లో చూశానండి. శ్రీరావ్ గారి డైరెక్షన్లో చాలా ఇది గ్రేట్ ఇంటెన్సిటీ ఉన్న సినిమా ఇది. చాలా బ్యూటిఫుల్ లవ్ స్టోరీ. అలానే పర్ఫార్మెన్సెస్ ఆఫ్ కోలా బాలకృష్ణ అండ్ వామిక కూడా చాలా ఎక్స్ట్రాడినరీ పర్ఫార్మెన్సెస్ చేశారు వాళ్ళు. సో టోటలీ హ్యాపీ విత్ దిస్ ఫిలిం. అందుకని ఇది UKలో నేను డిస్ట్రిబ్యూట్ చేయబోతున్నాను. ఈ అవకాశం ఇచ్చినందుకు మళ్ళీ కోలా భాస్కర్ గారికి నేను కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. ఐ విష్ ఆల్ ద టీమ్ ఎ వెరీ గుడ్ సక్సెస్. అండ్ నేను ఈ సినిమాని US లో కెనడాలో డిస్ట్రిబ్యూట్ చేయడానికి రైట్స్ తీసుకున్నాను. దీనికి భాస్కర్ గారికి చాలా థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను.